బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో స్కానింగ్ సెంటర్లో వికృత చేష్టలు బయటపడ్డాయి. వైద్య పరీక్షల కోసం వచ్చే మహిళల అశ్లీల వీడియోలను సీక్రెట్ గా రికార్డ్ చేస్తూ ఆనందాన్ని పొందుతూ మహిళలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు కామాంధులు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఈ వికృత చేష్టలు బయటకు వచ్చాయి. అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో పనిచేసే అసిస్టెంట్ ప్రశాంత్ ఈ పిచ్చి పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సో దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడి స్కానింగ్ సెంటర్ లో ఎటువంటి దుశ్చర్యలు జరుగుతున్నాయి? శ్రీలక్ష్మి, నిజామాబాద్ లో ముఖ్యంగా అయితే ఎక్కడ చుట్టుపక్కల ఏ ఇబ్బందులున్నా కూడా ఎవరైతే ప్రజలు ఉంటారో, రోగులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆసుపత్రులకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో డాక్టర్లు ప్రిస్క్రిప్షన్స్ రాస్తారు, కొన్ని స్కానింగ్స్ లో కూడా రాస్తారు. ఈ నేపథ్యంలో స్కానింగ్ సంబంధించి రోగులైతే ఆ స్కానింగ్ సెంటర్లకు వెళ్లే పరిస్థితి అయితే సాధారణంగా జరుగుతుంది. ఈ కోణంలోనే ఉన్నటువంటి నిజామాబాద్ లోని ప్రముఖ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ లో కూడా ఒక పరిణామం కూడా తీవ్ర సంచలనంగా మారింది. జిల్లా వ్యాప్తంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఏదైతే డాక్టర్స్ అయితే స్కానింగ్ రాస్తారో, ఈ స్కానింగ్ చేసే నేపథ్యంలో కూడా మహిళలకు స్కానింగ్ చేసే నేపథ్యంలో అయితే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ఒక స్కానింగ్ ఆపరేటర్ ప్రశాంత్ అయితే అక్కడ ఉన్నటువంటి మహిళలకు స్కానింగ్ చేసే క్రమంలో తెరచాటును కూడా వీడియోను తీస్తూ, ఫోటోలు తీస్తూ కూడా అవన్నీ కూడా మొత్తానికి కూడా అవన్నీ తీసుకొని ఆ బాధితుల్ని కూడా ఎవరైతే ఈ బాధితులు ఉంటారో ఈ బాధితులకు మళ్ళీ పంపేయడము, వాళ్ళకి బ్లాక్మెయిల్ చేసే ప్రక్రియ అంతా కూడా గత చాలా రోజులుగా అయితే ఈ తంతు నడుస్తా ఉంది. ఇది తాజాగా కూడా బయటకు వచ్చిన నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే మే 6న కూడా ఏదైతే బాధితులు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడంతో ఇది మరింత బహిరంగంగా వెలుగులోకి వచ్చిందని కూడా చెప్పొచ్చు. అయితే ఇది మొత్తం కూడా ఈ జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. కలెక్టర్ కూడా ఈ ఘటన పైన చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఎట్లా జరిగింది, అసలు ఈ ప్రశాంత్ అనేవారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ సంబంధించినటువంటి స్కానింగ్ సెంటర్ ఒకటేనా, మళ్ళా నిజామాబాద్ లో ఉన్నటువంటి స్కానింగ్ సెంటర్ల పరిస్థితి ఏంటి, ఇది ఇక్కడితో ఆగిందా, లేకపోతే ఇదంతా కూడా విస్తరించి వివిధ ఉన్నటువంటి స్కానింగ్ సెంటర్లకు కూడా విస్తరించిందా అనే కోణంలో కూడా ఇప్పటికే పోలీసులకు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి సిపి కల్మేశ్వర్ కూడా తన సిబ్బందికి కూడా ప్రత్యేకంగా అయితే ఎక్కడైతే ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఏమేమి ఉంది, అసలు ఆ ప్రైవేట్ ఆసుపత్రి కానీ ఇక్కడ స్కానింగ్ సెంటర్లలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, అవన్నీ కూడా తనిఖీలు చేయాలి, ఇదంతా కూడా నివేదిక ఇవ్వాలి. అయ్యప్ప స్కానింగ్ సెంటర్ పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇక్కడ వైద్య శాఖ సిబ్బంది కావచ్చు, ఇక్కడ ఉన్న పోలీసులు కావచ్చు, పర్టికులర్ గా ఎట్లా ఇప్పటికే అన్ని దానికి సంబంధించినటువంటి స్కానింగ్ సెంటర్ సంబంధించినటువంటి వివరాలు సేకరించారు. స్ట్రిక్ట్ గా కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యం ఏం జరిగింది, ఎట్లా అనే విషయాలపైన కూడా నోటీసులు ఇచ్చారు. ఖచ్చితంగా కూడా దీనిపైన స్పందించాలి, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఒకవైపు పోలీసులు సైతం చెప్తున్నారు. అయితే మొత్తానికి కూడా ఈ జరిగినటువంటి ఘటన కూడా దాదాపుగా కూడా 15 రోజుల నుంచి లోపల ఉన్నా కూడా ఈ రోజు పెద్ద మొత్తంలో కూడా పోలీసులు తనిఖీలు చేయడం ఇట్లాంటి జరగడం వల్ల కూడా పెద్ద మొత్తంలో ఈ రోజు బహిరంగంగా అంతా కూడా వ్యాపించిన నేపథ్యం కనిపిస్తుంది. ఒకవైపు ప్రజా సంఘాలు సైతం ఈ పరిస్థితి చూసి మండిపడుతున్న సిచ్యువేషన్ ఉంది. మహిళల్లో అయితే సాధారణంగా వైద్యు నారాయణ హరి అంటారు, వైద్యులకు ఏదైనా చెప్పొచ్చు అనే ఉద్దేశంతో అయితే వైద్యుల దగ్గరికి వస్తారు, తన మనసులోని మాటలను అయితే వైద్యులతో చెప్తారు. ఈ నేపథ్యంలో స్కానింగ్లు కూడా చేస్తారు. స్కానింగ్ చేసే వాళ్ళు కూడా వైద్యులు కాబట్టి వాళ్ళు కూడా దైవంతో సమానంగా భావిస్తారు. ఈ నేపథ్యం ఇలాంటి వికృత చేష్టాలు చేస్తూ, ఫోటోలు తీస్తూ సభ్య సమాజానికి అసలు ఎలాంటి మెసేజ్ అందిస్తున్నారని కూడా తీవ్ర స్థాయిలో కూడా ప్రజా సంఘాలు మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనప్పటికీ దీనిపై ఇట్లాంటి ఘటనల్లో కూడా ఎప్పుడు ఎక్కడ కూడా జరగద్దు, ఎక్కడ జరిగినా కూడా వీళ్ళ కఠిన శిక్షలు విధించాలని కూడా ఒకవైపు మహిళా సంఘాలు సైతం కోరుతున్నాయి. ప్రజా సంఘాలు సైతం మొత్తం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా ఒకవైపు మరికొన్ని రోజుల్లో కూడా కౌంటింగ్ ఉంది కాబట్టి కౌంటింగ్ అనంతరం కూడా వేగవంతంగా అయితే వీటిపైన కూడా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే ప్రైవేట్ ఆసుపత్రులు సైతం కూడా డబ్బుల వ్యామోహంలో పడి డబ్బులకే వైద్యం చేస్తారు. ఆ వైద్యం కూడా సరైన వైద్యం కూడా అందట్లేదని చెప్పి చాలా మంది కూడా ఈ వైద్యం వికటించి కూడా మృతి చెందుతున్నటువంటి సంఘటనలు కూడా నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఇలాంటి ఏదైతే ఆ డబ్బులకు ఆశపడి ఏదైతే ట్రీట్మెంట్ కూడా సరిగా చేయకుండా కూడా వికటించినటువంటి పరిస్థితులు కూడా జిల్లా వ్యాప్తంగా నెలకొన్నాయి. ముఖ్యంగా స్కానింగ్ సెంటర్లకు సంబంధించి అయితే తీవ్ర కలకలం అయితే సృష్టించింది. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా
దీనిపైన కూడా కలెక్టర్ సీరియస్ గా ఉన్నారు. ఏదైతే అతి త్వరలో కూడా దీనిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటారని కూడా తెలుస్తున్న నేపథ్యం కనిపిస్తా ఓకే ఉంది. రైట్ శ్రీనివాస్, అయితే ఇప్పుడు ఈ నిజామాబాద్ లో ఉన్న అయ్యప్ప డయాగ్నోస్టిక్స్ ఎన్నాళ్ళుగా అక్కడ ఉంది? ఇటువంటి వికృత చేష్టలు ఎన్నాళ్ళుగా కొనసాగుతున్నాయి, సమాచారం ఉందా? రైట్, అయితే ఈ స్కానింగ్ సెంటర్ పురాతనమైంది. అయితే ఈ స్కానింగ్ సెంటర్ పైన కూడా చాలా రోజులుగా అయితే డాక్టర్స్ పరీక్షలు సైతం అయితే స్కానింగ్లు అవి రాస్తా ఉంటారు. స్కానింగ్లు రాస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ పేషెంట్లు అయితే వాళ్ళ డాక్టర్ ఏదైతే సిఫార్సు చేస్తారో అవన్నీ కూడా పేషెంట్లకి అక్కడ ఉన్నటువంటి ఏవైతే వైద్యులు ఉంటారో వాళ్ళు స్కానింగ్ చేసే నేపథ్యం ఉంటుంది. అయితే అందులో ఉన్నటువంటి టెక్నీషియన్ ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్నటువంటి ప్రశాంత్ అనే యువకుడు అయితే ఇది గుర్తు చప్పుడు కాకుండా తెలవకుండా తెరచాటు నుండి కూడా మొబైల్ ఫోన్ లో స్పై కెమెరాలు బంధించి కూడా అశ్లీల వంటి వీడియోలు ఫోటోలు బంధించి వాళ్లకు బ్లాక్ మెయిల్ చేసినటువంటి నేపథ్యం కూడా బహిర్గత ఒక సదరు బాధితులు కంప్లైంట్ చేసే వరకు కూడా తెలియరాలేదు. చాలా రోజులుగా కూడా నడుస్తా ఉందా, ఇది ఎప్పటి నుంచి నడుస్తుందా కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టారు. లక్ష్మి, అయితే డాక్టర్లు అంటే ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ ని రిఫర్ చేసిన డాక్టర్లు ఏ విధంగా స్పందిస్తున్నారు? అయితే మొత్తానికి ఈ ఘటన అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. వైద్యులకు సంబంధించి కూడా ఒకవైపు వైద్యాధికారులు కావచ్చు, ఇటువైపు పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. వైద్యులకు కాకుండా కూడా వైద్యులు తమ ఏదైతే పేషెంట్ కి ఎలాంటి అవస్థ ఉందో ఈ అవస్థకు సంబంధించి అయితే ఆ స్కానింగ్ లో అయితే వాళ్ళు రాయడం అయితే మామూలుగా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ జరుగుతున్న నేపథ్యం ఆ డాక్టర్లకు తెలియనట్టుగా కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఇది కేవలం ఏదైతే ప్రశాంత్ అనే యువకుడు చేస్తున్నాడని మాత్రం నిర్ధారించారు. ఇది ఎక్కడి నుంచి ఎవరెవరికి సంబంధం ఉంది, లేకపోతే ఇంకా వేరే స్కానింగ్ సెంటర్లకు కూడా సంబంధం ఉందా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. అయితే మొత్తానికి కూడా ఇదొక్కటే స్కానింగ్ సెంటర్ కాదు, ప్రశాంత్ సంబంధించినటువంటి ఏదైతే అలా సంబంధించినటువంటి కొంతమంది కూడా వేరే స్కానింగ్ సెంటర్లలో ఉన్నట్టుగా కూడా పోలీసుల విచారణలో అయితే బహిర్గతం అవుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. శ్రీలక్ష్మి, అయితే ఈ వికృత చేష్టల మీద ఎవరికి కంప్లైంట్ చేశారు? కంప్లైంట్ చేసిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ మీద? అయితే ఇది చాలా రోజులుగా దాదాపుగా గత 20 రోజుల క్రితం అయితే ఈ ఒక పోలీస్ స్టేషన్ లో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించినటువంటి బాధితుడు అయితే వెళ్ళి కంప్లైంట్ చేసిన నేపథ్యం ఉంది. అయితే కంప్లైంట్ చేసిన అనంతరం కూడా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ కూడా దీనిపైన కూడా పూర్తిగా లోతైన విచారణ జరిపించాలని చెప్పి స్ట్రిక్ట్ గా ఆదేశాలు చేశారు. ఇది కలెక్టర్ వరకు వెళ్లిన నేపథ్యంలో కూడా కలెక్టర్ కూడా పూర్తిగా సీరియస్ గా ఉన్నారు. వైద్యాధికారులను పంపించి కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలు కూడా దాదాపుగా కూడా ఒకవైపు ఇంకొక వారంలో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ప్రక్రియ అయితే స్పీడ్ గా కొనసాగుతుంది. మరి అతి త్వరలో కూడా ఇదంతా ఏం జరిగింది అనే ఒక నివేదికనైతే వాళ్ళందరూ కూడా సేకరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓకే, అయితే ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ ఎవరిది, ఆ ఓనర్ ఎవరు, వారి స్పందన ఎలా ఉంది? డయాగ్నోస్టిక్స్ సంబంధించిన వాళ్ళైతే అఫీషియల్ గా మనకు మీడియా వాళ్ళకి ఇంకా ఏం సమాచారం అయితే ఇప్పటికీ ఇవ్వడం లేదు. కాకపోతే పోలీసులు ఏం జరుగుతుంది ఎలా ఉందనే మాత్రం వాళ్ళ కోణంలో వాళ్ళైతే విచారిస్తున్నారు. ఈ ప్రశాంత్ అనే అక్కడ ఉన్నటువంటి యువకుడు మాత్రం చేశాడు. ఇప్పటికే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకునే విచారిస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఈ సదరు యజమాని కావచ్చు, అక్కడ ఉన్న సిబ్బందిగా మాత్రం ఇప్పటికి మీడియాతో అయితే ఇప్పటికి ఏం కూడా దానికి సంబంధించి అయితే బయటకు మాట్లాడిన పరిస్థితి లేదు. కేవలం చాలా సున్నితమైన అంశం కాబట్టి పోలీసులు అయితే అన్ని వివరాలు సేకరిస్తున్నారు మొత్తానికి.
బిల్